డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్ లో ఈ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్లో మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత కాస్ట్ అవుతుందో రా మెటీరియల్ ఎంత కాదని మనం ఇచ్చి ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత టోటల్ ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫిక్స్డ్ గూడ్స్ అని చెప్పి మనం క్యాల్కులేట్ చేసాం కదా నిన్న దీని ముందు వీడియోలో. ఇప్పుడు అలా కాకుండా అలా చేసినప్పుడు మనం చూపించాను నిన్న మనం ఎర్రర్స్ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా మిస్టేక్స్ లేకుండా ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ కావడానికి ఎలా మనం చేయాలి, ఎలా క్యాల్కులేట్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆటోమేటిక్ గా ఎలా అవ్వాలి అనేది మనం నేర్చుకుంటాం. సో మన టాపిక్ ఎంటర్ అయ్యే ముందు ఈరోజు ఒక విన్నపం. కొంతమంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వెంటనే నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేస్తే అక్కర్లేదు, చేయకుండా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ యొక్క ఛానల్ ని మీరు వేరే వాళ్ళందరితోటి షేర్ చేయండి. దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్కరు ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీరు అంతవరకే నేర్చుకుంటారు, దాని తర్వాత వాళ్ళకి ఏమీ తెలియదు. మన కాలేజీలో కనీసం 2 periods 3 periods అటెండ్ అవుతాం, ఒక్కోటి 45 to 50 minutes. అలాంటి మనం దాదాపు 1.5 to 2 hours మనం కాలేజీలో స్పెండ్ చేస్తాం. కానీ ఇక్కడ మన కెరీర్కి సంబంధించి మన యొక్క నాలెడ్జ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి టాలీ సాఫ్ట్వేర్ సంబంధించి నేర్చుకునేటప్పుడు కనీసం మనం 45 to 50 లేదా మ్యాక్సిమం 1 hour. సో ప్రతి వీడియో 1 hour లోపలే ఉంటుంది. సో ఆ టైం స్పెండ్ చేయలేమా? స్పెండ్ చేసి బాగా నేర్చుకోవాలి. మీరు అలా నేర్చుకుంటేనే మీకు యూజ్ అవుతుంది. లేదంటే సగం నేర్చుకున్నట్లయితే ఏమవుతుంది, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి ప్రతి వీడియోని. వీడియో బాగున్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఈ యొక్క యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల చాలా మంది ఈ టాపిక్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు మన టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. చూడండి, నిన్న ఇక్కడ చూడండి షేర్ చేస్తా స్క్రీన్. నిన్న మనం చూడండి రంగా కంప్యూటర్స్ లో మనం ఎంట్రీస్ వేసాం. ఎంట్రీస్ లో ఫస్ట్ మన యొక్క ప్రాబ్లం ప్రకారం మన ప్రాబ్లం ప్రకారం మనం వేసాం. ఫస్ట్ క్యాపిటల్ పెట్టుతో బిజినెస్ స్టార్ట్ చేశాడు, బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. సో దాన్ని మనం చేసాం. చూడండి, క్యాపిటల్ తో బిజినెస్ స్టార్ట్ చేసి అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినాం, సేమ్ అదే. పోతే రెండవది నెక్స్ట్ 7 lakhs బ్యాంక్ లో డిపాజిట్ చేసినాం. దాని తర్వాత మనం గూడ్స్ ని పర్చేజ్ చేసాం. ఈ గూడ్స్ ని పర్చేజ్ చేసి ఏమేమి మెటీరియల్ ఎంత పర్చేజ్ చేసాం అనేది, ఎంత కావాలి తర్వాత ఎంత పర్చేజ్ చేసాము అనేది చూడండి. ఇవన్నీ మనం పర్చేజ్ చేసాం. మొత్తం 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ పర్చేజ్ చేసాం. కానీ నేనేంటంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను, ప్యాన్స్ అని చెప్పి ఒక 20 పర్చేజ్ చేసాం, 1500 రూపీస్ మనం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసాం. అటు మొత్తం ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 అయినాయి మనకి. యాక్చువల్ గా 8. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఆటోమేటిక్ గా ఎలా చేస్తామని చూస్తుంటే, ఇది అయిన తర్వాత ఇది కొన్ని పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కి మనం వౌచర్ వేయాలి. సో నేర్చుకున్నాం ఆల్రెడీ. మనం మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ అనేది మనం తయారు చేస్తాం. దాని ఉన్నది అది మనకి డిఫాల్ట్. దాన్ని మనం కొత్తగా క్రియేట్ చేస్తాం. ఎలా అంటే ఆల్రెడీ కానీ క్రియేట్ కానీ వెళ్ళి ఇక్కడ స్టాక్ వౌచర్ టైప్స్కి వెళ్ళామంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసి యాక్టివేట్ చేసుకుంటున్నాం. వెళ్తే ఇక్కడ ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ తీసుకోవాలి. ఇది కూడా స్టాక్ జర్నల్ కిందకే వస్తుంది. ఎందుకంటే
స్టాక్ జనరల్ అంటే ఒక గొడవ నుంచి ఇంకో గొడవ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ గొడవ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్ఫర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఫినిష్డ్ గూడ్స్ గొడవకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అవును, ఇది కూడా స్టాక్ ట్రాన్స్ఫరే. మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, బట్ ఇది కూడా స్టాక్ జనరల్ కిందకు వస్తుంది. ఇది చేసిన కింద లాస్ట్ లో మర్చిపోకుండా ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ వచ్చి మనం చేసేటప్పుడు యూజ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ జనరల్. స్టాక్ జనరల్ అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్, మ్యానుఫ్యాక్చర్ అంటే ట్రాన్స్ఫర్ విత్ మ్యానుఫ్యాక్చర్. కాబట్టి ఈ యొక్క వర్క్షన్ ని ఎలా యూజ్ చేయాలంటే యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్. మనం ఎస్ చేయాలి, దాన్ని ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అదైతే ఇప్పుడు మనం చూస్తే మనం మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ ని తయారు చేసాం నిన్న. ఏంటది? ఇదో మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ తయారు చేసాం పర్చేస్ తర్వాత. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో డెస్క్టాప్ కంప్యూటర్ ఫినిష్ ప్రోడక్ట్ ఇచ్చాం. సో తయారైన తర్వాత గోడౌన్ ఎక్కడ వెళ్తుంది? ఫినిష్ గోడౌన్కి వెళ్తుంది. ఎన్ని పీసెస్ చేసాం? 20 పీసెస్ చేసాం దీంట్లో. చూడండి, మ్యానుఫ్యాక్చర్ అసెంబుల్డ్ 20 డెస్క్టాప్ కంప్యూటర్ చేసాం. దాని ప్రకారం మనం మాన్యువల్ గా ఒక్కొక్క ఐటమ్ గోడౌన్ అంటే అన్నిటికీ రా మెటీరియల్ గోడౌన్. సో అమౌంట్ నేమ్ ఆఫ్ ద రా మెటీరియల్, తర్వాత ఆ గోడౌన్, తర్వాత క్వాంటిటీ ఎంత కావాలి. ఇది మామూలుగా మనం మాన్యువల్ గా చేసినప్పుడు ఇట్లా మనం నేను చూపించాను మీకు, సపోర్ట్ చేసాం, మళ్ళీ కరెక్ట్ చేసి చూపించాను. ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు మనకి కావాల్సినంత ఒక్కొక్క కంప్యూటర్ కి ఇది కావాలి, కొన్ని ఒకటి కావాలి, కొన్ని రెండు కావాలి కదా. సో దాని ప్రకారం మనకి ఏం చేయాలా? ఒకటి రెండు కాకుండా మనం ఎన్ని తయారు చేస్తే దాని ప్రకారం కావాలి. ఒకటి కావాలనుకో 20 తయారు చేస్తే 20x1, 50 తయారు చేస్తే 50x1 50. అలాగే 2 కావాలనుకో 20x2 40. ఇట్లా ఈ విధంగా మనం మెటీరియల్ యొక్క క్వాంటిటీని మనం మాన్యువల్ గా ఇవ్వాలి. ఇది మాన్యువల్ గా ఇవ్వాలి, రా మెటీరియల్ మాన్యువల్ గా ఇస్తాం, అది కూడా మాన్యువల్ గా ఇవ్వాలి. అలాగే రిక్వైర్డ్ క్వాంటిటీ కూడా మాన్యువల్ గా ఇవ్వాలి. అలా ఇచ్చేటప్పుడు మనం మిస్టేక్ చేయవచ్చు. ఒకటి కావాలా, ఇది బై మిస్టేక్ మనం ఒకటి ఇవ్వచ్చు, ఇది ఇంకేదైనా మిస్టేక్ చేయొచ్చు. కొన్నిసార్లు మనం పర్చేజ్ చేసినటువంటి రా మెటీరియల్ ని మనం ఒక్కొక్క యూనిట్ తయారు చేయడానికి యూజ్ చేసేటప్పుడు పర్చేజ్ చేసినప్పుడు ఒక క్వాంటిటీ తోటి యూనిట్ కోడ్, దాన్ని మనం యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్క యూనిట్ ఎంత యూజ్ చేయాలి అంటే దాని ఇంకో ప్రాబ్లం ఉంది. దాన్ని ఇంకొక క్వాంటిటీ కోడ్, యూనిట్ కోడ్ తోటి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి లెక్కలు వేయాలి మనం. సో ఒకదానికి ఇప్పుడు మనం కేజీల్లో పర్చేజ్ చేసాం, కేజీల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, పర్చేజ్ చేసాం, మ్యానుఫ్యాక్చరింగ్. కానీ దాన్ని యూజ్ చేసేటప్పుడు 1 కేజీ యూజ్ చేయడానికి ఎంత మెటీరియల్ యూజ్ చేయాలి? మెటీరియల్ గ్రామ్స్ యూజ్ చేయొచ్చు. ఒక్కొక్క యూనిట్ కి ఇన్ని గ్రాములు. సో ఎన్ని యూనిట్లు తయారు చేస్తే అన్ని యూనిట్లు ఇంటూ గ్రాములు లెక్క వేయాలి. సో మనం లెక్క వేయాలి మాన్యువల్ గా, చాలా తప్పులు వేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలా కాకుండా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా కావాలి, ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ కావాలి. ఈ సైడ్ మాత్రం, ఈ సైడ్కి వచ్చిన తర్వాత ఇంకా అడిషనల్ కాస్ట్ అవన్నీ మనం మాన్యువల్ గా ఇస్తాం. ఇస్తే దాని తర్వాత టోటల్ కాస్ట్ ఎంత, ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత, సో దాన్ని మొత్తం టోటల్ కాస్ట్ అంటాం. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ప్రైమరీ యూనిట్. ప్రైమరీ ఐటమ్ అంటే డెస్క్టాప్ ప్రైమరీ ఐటమ్ ఒక యూనిట్ అంటే ఒక పీస్. సో ఒక పీస్ ఎంత కాస్ట్ అయింది అనేది తీసుకుంటాం. దీన్ని తయారు చేయాలంటే మనం దీనికి ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే మనం ఈ యొక్క ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ తయారు చేసిన తర్వాత చేసే ముందు మనం ఏం చేయాలంటే మనం ఈ యొక్క స్టాక్ ఐటమ్స్ లో ఫినిష్డ్ గూడ్స్ తయారు చేస్తాం కదా. ఇంతకు ముందంతా రా మెటీరియల్ తయారు చేసాం, రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసాం, క్రియేట్ చేసాం అన్ని. ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్ ఐటమ్, ఆ ఫినిష్డ్ ఐటమ్ స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేస్తాం. డెస్క్టాప్ కంప్యూటర్ అండర్ ఫినిష్డ్ ప్రోడక్ట్, అది గ్రూప్. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తాం మనం? ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ లో చేస్తాం. అది గోడౌన్, ఇది గ్రూప్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పీసెస్ ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి అక్కడికి వెళ్ళదు. సో ఇది చేసుకున్నాం. ఇది కాకుండా మనం ఏం చేయాలంటే ముందు మనం ట్యాగ్ చేసి పెట్టుకోండి, అది ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అయిపోవాలి కదా. కాబట్టి ఈ యొక్క ఫినిష్డ్ ప్రోడక్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ లోని ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ కి ఒక్క యూనిట్ తయారు చేయడానికి
ఏ ఏ రా మెటీరియల్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అని ఒక లిస్ట్ తయారు చేస్తాం. దాన్నే లిస్ట్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఏమంటాం? లిస్ట్ ఆఫ్ మెటీరియల్. దాన్ని బిల్ ఆఫ్ మెటీరియల్, బిఓఎఫ్. సో లిస్ట్ ఆఫ్ మెటీరియల్ కానీ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఆ యొక్క బిల్ ఆఫ్ మెటీరియల్ దాన్ని మనం క్రియేట్ చేసి దానికి ఒక పేరు పెడతాం. ఏంటి? ఈ ప్రోడక్ట్ పేరే పెడతాం. పెట్టిన తర్వాత మనం తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ పేరు అయితే ఎప్పుడు ఇస్తామో ఫైనల్ ప్రోడక్ట్ పేరు ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన మెటీరియల్, దానికి గోడౌను, అవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ మెటీరియల్ ఎంత క్వాంటిటీ కావాలి, క్వాంటిటీ రాదు, ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ఆ యొక్క జర్నల్లో లాస్ట్ లో అంతవరకు ఎన్ని వచ్చేస్తాయి డీటెయిల్స్. తర్వాత క్వాంటిటీ ఎప్పుడు ఇస్తాము, అప్పుడు క్వాంటిటీ కూడా అంతవరకు ఎంత తయారు చేస్తారో తెలియదు కదా. కాబట్టి క్వాంటిటీ ఇచ్చినప్పుడు అప్పుడు క్వాంటిటీ కూడా ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం చేసిన దాంట్లో చూడండి, మనం చేసాం కదా. నిన్న చేసిన దాంట్లో మనం చూడండి, నిన్న మనం చేసినటువంటి దీంట్లో ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ మనం తయారు చేస్తే టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది రాసి పెట్టాను, నోట్ చేసి పెట్టాను. 3,51,500 టోటల్. 348 ప్లస్ 3,500 రూపీస్ ఎక్స్పెన్సెస్ కలిపి 351,500. సో ఈచ్ ప్రోడక్ట్ వచ్చి ఈచ్ యూనిట్ వచ్చి 17,575. ఓకే. సో ఈ విధంగా మనం దాచి ఇప్పుడు మనకి మ్యాథమెటిక్ చేసి ఇదే రావాలి కదా, మనం మాన్యువల్ గా చేయకుండానే కదా. బట్ ఏం చేద్దాం అంటే మనం ఈ యొక్క ఓచర్ ని తీసేస్తాము. ఈ యొక్క ఓచర్ ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డిలీట్ చేస్తున్నాం. ఏంటి? ఈ వౌచర్ లేకుండా డిలీట్ చేసేది. దీన్ని ఇప్పుడు మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్ గా చేద్దాం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు జస్ట్ మాన్యువల్ అని చూసి నేర్చుకోవడానికి మాత్రమే నేర్చుకున్నాం. సో దానికంటే బెస్ట్ ఆటోమేటిక్ అని చెప్పి పిఓఎం దాన్ని ఆటోమేటిక్ అని ఉంటుంది. సో బిల్ ఆఫ్ మెటీరియల్ అని. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం దీనికి వెళ్ళి ఫినిష్డ్ గూడ్స్ ఉంది కదా, ఫినిష్ స్టాక్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫినిష్ స్టాక్ దాంట్లో ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ పీసెస్ కూడా వస్తాం. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసి ఆల్రెడీ మనం యూజ్ చేసిన తెలుగు వీడియో దీని ముందు వీడియో కాబట్టి వాటి వినేసరికి F12 వెళ్తే F12 ఇన్వెంటరీ డీటెయిల్స్ లో చూడండి. సెట్ కాంపోనెంట్స్ లిస్ట్. కాంపోనెంట్స్ అన్న రా మెటీరియల్ అన్న ఒకటి. కాంపోనెంట్స్ లిస్ట్ దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. అంటే దాన్నే సెట్ మెటీరియల్స్ లిస్ట్ అంటాం, కాంపోనెంట్స్ లిస్ట్ అంటాం. దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. స్టాక్ ఐటమ్స్. ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ ని మనం సెట్ చేయాలి. దీనికి ఎస్ ఇచ్చినట్లయితే యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఏంటనే పీసెస్ వస్తుంది. కింద చూడండి అడిషనల్ డీటెయిల్స్ లో ఆల్టర్ అంటే మనం ఇప్పుడు ఆల్టర్ చేస్తున్నాం కాబట్టి ఆల్టర్ చేసేది ఆల్టర్ కాంపోనెంట్స్, దట్ ఈస్ బిల్ ఆఫ్ మెటీరియల్. దీన్ని ఎస్ చేస్తే చేసి ఇప్పుడు ఏనికి బిల్ ఆఫ్ మెటీరియల్, ఏ యొక్క ప్రోడక్ట్ కి బిల్ ఆఫ్ మెటీరియల్, ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ ఒక పేరు పెట్టుకోవాలి. క్లిక్ చేస్తే వేరే విండో ఓపెన్ అవుతుంది. బిఓఎం బిల్ ఆఫ్ మెటీరియల్ లిస్ట్ ఫార్ దిస్ ప్రోడక్ట్. సో ఫార్ బిల్ ఆఫ్ మెటీరియల్ లిస్ట్ ఆఫ్ డెస్క్టాప్ కంప్యూటర్, దానికి ఒక పేరు ఇవ్వాలి. సరేనా? సో డెస్క్టాప్ కంప్యూటర్ ఇచ్చాం. ఇది మొత్తం అన్ని డెస్క్టాప్ కంప్యూటర్ తయారు చేస్తాం. వాటిలో 2 వెరైటీస్ తయారు చేస్తాం. సో ఒక వెరైటీ దానికి ఒక బిల్ ఆఫ్ మెటీరియల్ ఒక పేరు ఇస్తాం. ఇంకో వెరైటీ దానికి ఏ పేరు ఆ పేరు ఇస్తామో దాని ప్రకారం వస్తుంది. దీనికి కూడా అదే ఇద్దాం. డెస్క్టాప్ కంప్యూటర్ అని ఇచ్చాం. డెస్క్టాప్ కంప్యూటర్ ఇస్తే చూడండి బిల్ ఆఫ్ మెటీరియల్ నేమ్ డెస్క్టాప్ కంప్యూటర్. దేనికి కాంపోనెంట్ అది? డెస్క్టాప్ కంప్యూటర్ కి. యూనిట్ అవి ఇన్నిటికి మనం తీసుకుంటాం. ఇక్కడ అంటే ఇన్ని యూనిట్లకి మనం తీసుకునే మెటీరియల్ ఒక యూనిట్ కి ఎంత మెటీరియల్ కావాలి తీసుకుంటాము. 1 kg. సో 1 యూనిట్ అంటే 1 పీస్. సో 1 పీస్కి ఎంత మెటీరియల్ కావాలి అంటే ఏం చేస్తాం మనం? చూడండి ఇక్కడ దీంట్లో మనకి ప్రాబ్లం లో ఉంది. ఇక్కడ చూడండి మదర్ బోర్డ్. సో జస్ట్ సింపుల్ గా ఎం నొక్కితే వచ్చేస్తుంది మదర్ బోర్డ్. అన్నిటికీ గోడౌన్ వచ్చి రా మెటీరియల్ గోడౌన్ మనం యూజ్ చేసేది. రా మెటీరియల్ గోడౌన్ మదర్ బోర్డు ఒకటి. ఒక పవర్ కేబుల్స్ ఎంత మిగతా ఎంత ఒకటే తీసుకున్నాం. మదర్ బోర్డు, దాని తర్వాత మౌజ్. మళ్ళీ ఎం నొక్కినట్టయితే మౌస్కి వస్తుంది మౌజు. ఆర్ నొక్కినైతే రా మెటీరియల్ గోడౌన్. డి 1 పీసు.
మౌస్ తర్వాత ప్రాసెసర్ ఈ నొక్కినట్లయితే ప్రాసెసర్ వచ్చింది. ప్రాసెసర్ రా మెటీరియల్ కూడా 1 పీస్. దాని తర్వాత ప్రాసెసర్ ఆఫ్ క్యాబినెట్ సి నొక్కినట్లయితే క్యాబినెట్ వస్తుంది. ఇది రా మెటీరియల్ కూడా ఇది కూడా 1 పీస్. దాని తర్వాత క్యాబినెట్ తర్వాత కీబోర్డ్. సో కే నొక్కినట్లయితే కీబోర్డ్ వస్తుంది. ఇది రా మెటీరియల్ కూడా ఇది 1 పీస్. ఓకే. దాని తర్వాత ర్యామ్. సో ర్యామ్ తీసుకున్నట్లయితే ఇది రా మెటీరియల్ కూడా, కానీ ర్యామ్ మాత్రం 2 కావాలి. సో 2 నంబర్స్ కావాలి. అంటే ఒక్క కంప్యూటర్కి 2 ఇవన్నీ ఒకటి కావాలి. ఇది మాత్రం 2 కావాలి. ర్యామ్ తర్వాత పవర్ కేబుల్ హెచ్డిడి ఉంది. హెచ్డిడి తీసుకుంది. ఇది రా మెటీరియల్ హెచ్డిడి 1. సో 1 తీసుకుంటాం. తర్వాత దాని తర్వాత పవర్ కేబుల్స్. సో పవర్ కేబుల్ తీసుకుంటాం. ఇది రా మెటీరియల్. దీంట్లో వచ్చి ఈ రా మెటీరియల్ పవర్ కేబుల్స్ 2 కావాలి. నేను దీనికి ముందు ఫ్యాన్ కూడా ఒకటి యాడ్ చేసి నేను తెలుగు దాంట్లో యాడ్ చేశాను, ఇంగ్లీష్ దాంట్లో యాడ్ చేయాలి. ఫ్యాన్ తీసుకోవాలి. ఇది రా మెటీరియల్ కూడా ఫ్యాన్ 1 కావాలి. సో తీసుకున్నాం. ఇది మనం బిల్ ఆఫ్ మెటీరియల్ ని తయారు చేశాము. ఓకే. సో బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసాం. సో అప్లికబుల్ డేట్ ఇచ్చాం. సో 18% ఇచ్చాం, చేసాం. సో ఇప్పుడు మనం ఈ యొక్క డెస్క్టాప్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ని మనం తయారు చేసాం. ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ కి బిల్ ఆఫ్ మెటీరియల్ తయారు చేసాం. ఆ ప్రోడక్ట్ ఒక్క యూనిట్ ఎంత మెటీరియల్ కావాలి, ఏ మెటీరియల్ ఎంత కావాలి. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడికి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు ఓచెస్కి వస్తాం. ఓచెస్కి వచ్చి ఏంటి ఇచ్చాడు, తయారు చేసి 2 ఆగస్ట్. సో 2 ఆగస్ట్ నాడు 2 ఆగస్ట్ నాడు ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ఉంటుంది జాగ్రత్తగా. మనం ఆల్రెడీ ఆల్ట్ F7 తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినా స్టాక్ చేయాలంటుంది. మ్యానుఫ్యాక్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇదే మనం నేను చూసాం. ఆటోమేటిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్. కానీ దీంట్లో చూడండి నేమ్ ఆఫ్ పిఓఎం అని ఉంది ఇక్కడ. అది అవసరం లేదు. అప్పుడు మనకి ఏంటి మాన్యువల్ దానికి అక్కర్లేదు, దీనికి కావాలంటే అడుగుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రోడక్ట్ ఇస్తామో ప్రోడక్ట్ కే బిఓఎం తయారు చేసాం. ప్రోడక్ట్ నేమ్ ఏంటి, బిఓఎం ఏంటి, ఆటోమేటిక్ గా బిఓఎం కూడా వచ్చేస్తుంది. ఎటువంటి డెస్క్టాప్ కంప్యూటర్ క్లిక్ చేస్తే అది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా బిఓఎం కూడా వచ్చేస్తుంది. ఈ రెండుకి కలిపి ఈ బిఓఎం ప్రకారం కంప్యూటర్కి ఏ మెటీరియల్ కావాలి గోడౌన్ అనే క్వాంటిటీ రాదు, అది వస్తుంది. క్వాంటిటీ అనేది మనం ఏం చేస్తాం, ఇస్తాం కదా మనం క్వాంటిటీ ప్రోడక్ట్. అప్పుడు చూడండి ఇస్తే ఇచ్చినట్లయితే చూడండి డెస్క్టాప్ కంప్యూటర్. చూడండి డెస్క్టాప్ కంప్యూటర్ తీసుకోవడం పిఓఎం డెస్క్టాప్ కంప్యూటర్. పిఓఎం నేమ్ వచ్చేసింది. ఆటోమేటిక్ గా ఏమేమి మెటీరియల్ కావాలి చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది వచ్చేసింది. అంటే మనకి బిఓఎం ప్రకారం మెటీరియల్ వచ్చేసింది. ఇక క్వాంటిటీ రావాలి. ఈ క్వాంటిటీ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ మనం క్వాంటిటీ ఇస్తేనే అది ఇచ్చేసి అయిపోయింది. ఇక్కడ నేను ఇస్తాను, ఇక్కడ గోడౌన్ చేస్తాం. ఫినిష్డ్ ప్రోడక్ట్ గూడ్స్ గోడౌన్ ఇస్తాం. ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ ఇచ్చాం. ఎంత ఇప్పుడు తయారు చేసి మనం ఇక్కడ 20 పీసెస్ 20 కంప్యూటర్స్ మరి 20 ఇచ్చాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ రా మెటీరియల్ ఎంత క్వాంటిటీ కావాలి రేటర్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది. మొత్తం ఆటోమేటిక్ ఎండింగ్ వరకు అన్ని వచ్చేసింది. ఫస్ట్ మనం ప్రోడక్ట్ పేరు ఇవ్వడంతో ప్రోడక్ట్ నేమ్ అంటే డివైన్ పేరు 2 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మెటీరియల్ ప్లస్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఫినిష్డ్ గూడ్స్ యొక్క క్వాంటిటీ ఇస్తామో అంటే యూనిట్, ఆ యూనిట్స్ వెంటనే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 3,48,000 వచ్చి 15 చూడండి మనం తయారు చేసాం దాకా. చూడండి 3,48,000 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది అయిపోయింది రా మెటీరియల్, ఇది అయిపోయింది. నెక్స్ట్ రైట్కి వచ్చిన తర్వాత ఇది ఏమన్నా కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ స్క్రాప్ ఉంటే ఎంత చేస్తాం, దానివల్ల కాస్ట్ తగ్గుతుంది. అది లేదు. అదేంటో కిందకు వచ్చిన మనం అడిషనల్ కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. చూడండి వేజెస్ పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్ లేదు. సో వేజెస్ వచ్చి 2,500. వేజెస్ 2,500. వేజెస్ వచ్చి ఇది వీటితోటి ఎక్స్పెన్సెస్ 2,500
అండ్ మిస్సెలెనియస్ ఎక్స్పెన్సెస్ 1000. బట్ వేజెస్ 2500. ఎంఐఎస్ వచ్చింది, మిస్సెలెనియస్ ఎక్స్పెన్సెస్ 1000. ఓకే, సో మొత్తం కలిపి 3000 ఎక్స్పెన్సెస్ 3500. టోటల్ వచ్చి 3,51,500 రూపీస్ టోటల్ కాస్ట్. 3,51,500 టోటల్ కాస్ట్. అండ్ పర్ యూనిట్ 20 కదా, సో 351,500 డివైడెడ్ బై 20 తీసుకుంటే 15,575 రూపీస్ అనేది ఇది మీ యొక్క ప్రోడక్ట్ కాస్ట్. అంటే ఈచ్ ప్రోడక్ట్ కి ఎంత అయింది. సో 20 కంప్యూటర్స్ కి 351,500. మరి ఒక కంప్యూటర్కి ఎంత అయింది ప్రొడక్ట్ కాస్ట్. ఇది మనం నిన్న చేసాం. ఇది మనం నిన్న మాన్యువల్ గా చేసాం. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా వచ్చేట్టు బిల్ ఆఫ్ మెటీరియల్ ద్వారా చేసాం. అయిపోయిందా? దీని తర్వాత ఇంక మళ్ళీ ప్రాబ్లమ్స్ దానికి ముందు పర్చేస్ చేసినంత వరకు మాన్యువల్ అదంతా దానికి సంబంధం లేదు. క్యాపిటల్ అంత మొత్తం పర్చేస్ చేసిన తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ వౌచర్ జత తయారు చేస్తామే, అక్కడ మాన్యువల్ ఆటోమేటిక్ వచ్చినట్టు. మాన్యువల్ అయితే మనం ఎంటర్ చేయాలి, ఆటోమేటిక్ అయితే డిఓఎం ద్వారా చేయాలి. అయిపోయిందా? దాని తర్వాత ఏం చేసినట్టు ఇది అయిపోయింది. ఇది తయారు చేసాం. దాని తర్వాత 2nd ఆగస్ట్ నాడు తయారు చేసాం. 2nd ఆగస్ట్ నాడే కృష్ణా కంప్యూటర్స్ మనం ఫస్ట్ రా మెటీరియల్స్ పర్చేజ్ చేసాం. వాళ్ళకి 2,50,000 చెక్ ద్వారా పే చేసాం. కార్డు ఏం చేస్తానంటే వౌచర్ సేమ్ డేటు 2nd ఆగస్టు. 2nd ఆగస్టు డేటు 2nd ఆగస్ట్ మనం పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ ఎలా చేస్తున్నాం? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పే చేస్తున్నాం. ఎవరికి? కృష్ణా కంప్యూటర్స్. సో కృష్ణా కంప్యూటర్స్ వాళ్ళకి సో 4,24,000 మొత్తం బిల్లు. దాంట్లో 2 lakhs మొత్తం పే చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ 0 అయిపోతుంది. కొంత పే చేస్తే బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు 2,50,000 రూపీస్ పే చేస్తుంది. 2,50,000 అగ్రెస్ తీసుకెళ్ళి పే చేస్తే అది పోను. మిగతా 1,70,000 బ్యాలెన్స్ ఉంది. మొత్తం పే చేస్తే బ్యాలెన్స్ ఉండదు. ఈ విధంగా మనం బ్యాలెన్స్ పే చేసాం. బ్యాంక్ ద్వారా కాబట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ టైప్ చెక్ కాబట్టి చెక్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ చెక్ డీటెయిల్స్ మన యొక్క చెక్ నెంబర్ మనం ఇచ్చేది 1 2 3 4 5 6 అనుకుంటాం. 1 నెంబర్ చేసాం. 2nd ఈ విధంగా మనం పేమెంట్ చేసాము. అదే దాని తర్వాత 5వ రోజు ఈ యొక్క 20 డెస్క్టాప్ ఎక్కడ పంపించాం? మనం తయారు చేసినప్పుడు ఎక్కడ పంపించాం? అది ఫినిష్డ్ గూడ్స్ ప్రోడక్ట్ ఆ ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఆ ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ నుంచి సేల్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే అదే రోజు 10 డెస్క్టాప్ కంప్యూటర్స్ వర్ సోల్డ్ టు మెసర్స్ మహేశ్వరి కంప్యూటర్స్ విజయవాడ. విజయవాడ అంటే అర్థం ఏంటి? ఇంటర్ స్టేట్. సో ట్యాక్స్ వచ్చి ఐజిఎస్టి. మనం పర్చేజ్ చేసినప్పుడు మన స్టేట్ సిజిఎస్టి హెచ్ఎస్టి. వాటి వేస్తున్నాం. సేల్స్ అదే రేటు సేల్స్ తీసుకుంటున్నాం. ఎవరైతే సేల్ చేస్తున్నాం? మహేశ్వరి కంప్యూటర్స్ ఎం. చూడండి ఇక్కడ ఇక్కడ మెసర్స్ మహేశ్వరి కంప్యూటర్స్. మీరు ఓకే ఓపెన్ చేద్దాం. మనం క్రియేట్ చేద్దాం. విజయవాడ కదా, మహేశ్వరి కంప్యూటర్స్. మెసర్స్ మహేశ్వరి కంప్యూటర్స్ ఆల్ రిసీవ్ మెసర్స్ మహేశ్వరి కంప్యూటర్స్ ప్రైవేట్ ఇక్కడ లేదు. మహేశ్వరి కంప్యూటర్స్ తీసుకొచ్చి తండ్రి క్రెడిట్ కార్డ్స్ సేల్ చేస్తున్నాం కదా. తండ్రి డేటాస్ సేల్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ విజయవాడ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం. 524 నంబర్ రెగ్యులర్ వాళ్ళ నంబర్ మనం ఇవ్వాలి. ఇచ్చారు నంబరు చూడండి. ఇది క్లిక్ చేస్తే దాన్ని పెట్టి క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. రెగ్యులర్ నంబర్ కానీ కరెక్ట్ నంబర్ కాదు. కరెక్ట్ నెంబర్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ విధంగా అంటే దీని నంబర్ కాదు, మీరు రిజిస్టర్డ్ పోర్టల్లో ఉండే నంబర్ అయిపోయింది. ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం. యాక్సెప్ట్ సేల్ చేస్తున్నాం. గూడ్స్ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఫినిష్డ్ గూడ్స్ డెస్క్ టాప్ కంప్యూటర్స్ చూడండి 20 ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఏ గోడౌన్ నుంచి? ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ నుంచి చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ గోడౌన్ లో 20 ఉన్నాయి. సో దీంట్లో మనం 10 సేల్ చేస్తున్నాం.
ఎంత లెక్క సేల్ చేస్తున్నాం 20,000 రూపీస్ ఈచ్ at 18%. సో 20,000 రూపీస్ ఒక్కోటి అమ్ముతున్నాం. వేరే స్టేట్ కాబట్టి ఏం చేయాలా మనం వేరే స్టేట్ కాబట్టి మనం ఐజిఎస్టీ ఛార్జ్ చేయాలి. సపోజ్ అలవాటు ప్రకారం పొరపాటులో సిజిఎస్టీ తీసుకున్నాం అనుకో అది క్యాల్కులేట్ కాదు, అది ఐజిఎస్టీ తీసుకోవాలి. సో ఐజిఎస్టీ తీసుకుంటే ఐజిఎస్టీ క్యాల్కులేట్ అయింది. ఇక్కడ మనం సేల్ చేసాము ఎప్పుడు వేకెన్సీస్. సో ఈ విధంగా మనం సేల్ చేసాము. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం తయారు చేసాం, రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. ఈ రా మెటీరియల్ మనం ఎక్కడ పెట్టుకున్నాం? స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ రా మెటీరియల్ గ్రూప్ ఉంటుంది. ఆల్ F1 డీటెయిల్స్ వస్తాయి. చూడండి ఫినిష్డ్ ప్రోడక్ట్ 10 ఉన్నాయి బ్యాలెన్స్ ఏంటి కంప్యూటర్స్ 10-20 వస్తే 10 అమ్మాం 10 బ్యాలెన్స్. రా మెటీరియల్ అన్ని పర్చేజ్ చేసాం, అన్ని యూజ్ చేసాం, కానీ మౌజ్ 30 పర్చేజ్ యూజ్ చేసింది 20 కాబట్టి 10 బ్యాలెన్స్ ఉన్నాయి. అదే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే దీంట్లో ఆల్ F1 వస్తే పర్చేజెస్ మొత్తం పర్చేజ్ చేసింది చూపిస్తుంది. సేల్స్ మనం సేల్ చేసినంత వరకే 2 lakhs కి. తర్వాత క్లోజింగ్ స్టాక్ ఫినిష్డ్ ప్రోడక్ట్ 170 అది ఉంది, రా మెటీరియల్ అవుతుంది. ఈ విధంగా అదే బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళినా సరే బ్యాలెన్స్ షీట్ లో కూడా క్లోజింగ్ స్టాక్ అని మొత్తం చూపిస్తుంది. ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి, మళ్ళీ ఆల్ F1 ఉంటే డీటెయిల్స్ వస్తాయి. అన్ని రకరకాలు ఉంటాయి. ఓన్లీ మనం రిటర్న్ కోడ్ చూడాలంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి ఇన్వెంటరీ బుక్స్ గోడౌన్స్కి వెళ్తే చూడండి ప్రైమరీ అని తీసుకున్నాం అనుకుంటున్నా. చూడండి ఫినిష్డ్ గూడ్స్ రా మెటీరియల్ గూడ్స్ తీసుకుంటే ఫినిష్డ్ గూడ్స్ ఏమేమి ఉంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంది, ఫినిష్డ్ గూడ్స్ లో ఫినిష్డ్ ప్రోడక్ట్, అలాగే ఫినిష్డ్ రా మెటీరియల్. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని క్లిక్ చేస్తే ఏంటి ఫినిష్డ్ గూడ్స్ ఏముంది, రా మెటీరియల్ ఏముంది, చాలా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. దీంతో మనం ఈరోజు క్లాస్ ని చూస్తున్నాం. సో బాగా జాగ్రత్తగా నేర్చుకుని 1-2 నిమిషాలైనా చూసి మీరు తెలుసుకోండి, సరేనా? ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు జాగ్రత్తగా నేర్చుకొని బాగా 1-2 నిమిషాలు చూసి మంచిగా నేర్చుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.